అంటే నేను రాముడు గురించి 1-2 కాంట్రవర్సీలే. మాంసం తిన్నాడా, ఇంకోటి 1-2 కృష్ణుడు దగ్గరకు వచ్చేసరికి రకరకాల వాదనలు. ఎందుకంటే అది ఈజీగా వీడు మాట్లాడేవాడు. ఇప్పుడు వాడెవడో ఒక నా ఇష్టం అన్నాడు, మన పుస్తకం కూడా రాసేట. అలాగా నా ఇష్టం అనేవాడితో నేను మాట్లాడను, అసలు మాట్లాడకూడదు. అది ఎవరిది ఎవడి ఇష్టం కాదు అసలు. ఇది ఒక సమాజం, సోషల్ కాంట్రాక్ట్ అని ఒకటి ఉంది. నీ చెయ్యి ఊపే ఇది హక్కు వాడి ముక్కు బిగినేది వరకే అన్నాడు ఒకడు సోషల్ కాంట్రాక్ట్లో. నీ ఇష్టం వచ్చి చెయ్యి ఊపుతానంటే అవతల వాడు ముక్కు స్టార్ట్ అయ్యే వరకే నువ్వు చెయ్యి ఊపగల. అది తగలంగానే వాడిని నిన్ను గుద్దుతాడు. వాడి దాంట్లో ఎంకరేజ్ అవుతున్నావు. అట్లా సహజీవనం ఉండాలి ఒక సమాజంలో బతికేటప్పుడు. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానన్నటువంటి రావణాసురుల్లోనూ రాక్షస ప్రవృత్తి ఏమైందో చరిత్ర కనబడుతోంది మనకు. ఆ చరిత్రని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే పురాణం, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇతిహాసం అన్నాం. అది లేదా ఇంకా అది నువ్వు తెలుసుకో, అది జరిగిందా లేదా దాంట్లోకి వెళ్ళి ఎందుకు నీకు మంచి ఉంది గ్రహించువయా. నువ్వు చూసావా, నీకు ఎక్కడుందో స్విట్జర్లాండ్ తెలుసా? నమ్మట్లా నువ్వు అక్కడ ఏం జరుగుతుందో? మరి అక్కడ దేవుడు ఉన్నాడు, స్వర్గం ఉందా లేదా? ఇది ఎందుకు నమ్మవు? నువ్వు వెళ్ళావా? నీ జీవితంలో నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళలేవు. నువ్వు చేసుకున్నటువంటి నీ ఆర్థిక సామాజిక పరిస్థితికి నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళలేవు. ఎవడో సినిమా చూపిస్తున్నాడు, లేదా బొమ్మలు చూపిస్తున్నాడు. నేను చూపిస్తున్నా. ఆంజనేయ స్వామి బొమ్మ వేరేగా ఉంది, శివుడి బొమ్మ వేరేగా ఉంది, విష్ణు బొమ్మ వేరేగా ఉంది, అమ్మవారి బొమ్మ వేరేగా ఉంది. మరి ఈ బొమ్మలు నేను ఎందుకు నమ్మవు? ఆ బొమ్మ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ దట్ ప్లేస్ ఆర్ పర్సన్, అంతే కదా. నువ్వు వెళ్ళే మ్యాప్లో చూస్తున్నావు నువ్వు. ఇప్పుడు మ్యాప్ ఈజ్ ఎన్ ఇండికేషన్. అదే శ్రీచక్రం లేదా ఇంకో చక్రము, ఇంకో యంత్రము. మరి ఇది చూసి నువ్వు ఇట్లా వెళ్తే ఇటు వస్తుందని గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. కానీ నిజంగా నువ్వు దాన్ని ఫాలో అయ్యి వెళ్తే చేరుతున్నావు. ఇక్కడ ఫాలో అవ్వవు నువ్వు. మన వాళ్ళు యంత్రము తంత్రం మంత్రం అన్నీ ఉన్నాయి మనకు. ఇది నువ్వు ఫాలో అవ్వవు, అది ఫాలో అవుతావు. రెండు సేమే. అలాగే దేవుడు కూడా ఫోటో ఎవడు చూశాడు? అలాగే నువ్వు చూడలేదు. ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో చూడని ప్రదేశాలు, అద్భుతాలు ఉన్నాయి. అవి కూడా స్వర్గ తుల్యంగా ఉంటాయి కూడా కొన్ని. మనం వీడియోలు చూస్తుంటాం కదా సినిమాలో, వాటిలో వాట్సాప్లో కూడా వస్తుంటాయి. అబ్బా ఏమి ఇలా ఉంది అసలు ఇది ప్రపంచం, అద్భుతం. లేదా 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వెళ్ళాలంటే దానికి నువ్వు ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలిగా, డబ్బులు. అలాగే అక్కడికి వెళ్ళే వరకు నీకు తెలియదు, అది అనుభవించాలి. దానికి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళాలిగా అక్కడికి, స్విట్జర్లాండ్ కానీ కాశ్మీర్ కానీ. అప్పుడు ఆ కాశ్మీర్ సౌందర్యం, లోయలు, ఆ మంచు గించు అంతా చూడొచ్చు. నువ్వు ఇక్కడ కూర్చుని లేదంటే డినై చేస్తే, ఆర్గ్యూ చేస్తే, నేను చూడలేదు కాబట్టి లేదంటే మరి పిచ్చోళ్ళు అనుకుంటారు వాడిని. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి దాంట్లో ఏముందండి, ఇదేముందండి, రాముడు ఇవన్నీ చేశాడు. నువ్వు బొక్కలే వెతికేవాడికి బొక్కలే కనపడతాయి. మంచి చూసినప్పుడు మంచిగా కనపడుతుంది. రాముడు ఏకపత్ని వ్రతుడు, సత్యము, పితృవాక్య పరిపాలనుడు, సత్యము, ఈ 3. అవును సార్. కృష్ణుడికి వచ్చేసరికి కృష్ణుడికి కూడా వాళ్ళు ఏమి తెలుసని మాట్లాడుతున్నారు. 16,000 మంది తప్పు అసలు అది. ఎందుకంటే అంటారు. అదే పాయింట్ ఓకే తీసుకొచ్చారు. దాని వెనకాల ఉండేటువంటి సిగ్నిఫికెన్స్ తెలియదు పాపం వాళ్ళకి. వీళ్ళందరికీ గత పూర్వము దీంట్లో రామాయణంలో కూడా రాముడు అవతారంలోనే ఇంకా అంతకుముందు అవతారంలో కూడా ఎంతోమంది ఆయన భక్తులు మమ్మల్ని మీరు చేర్చాలని నేను అనుకున్నప్పుడు వచ్చే దీంట్లో నేను మీకు తీరుస్తాను అని ఇచ్చినటువంటి ప్రతిదానికి ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ జన్ములు వీళ్ళంతా. అదంతా ప్రీడిస్టైన్డ్, దాని ప్రకారమే జరుగుతుంది రాసినట్టుగానే. అది ఎందుకు లోకానికి నీతి బోధించడానికి కొంత చెడు చేసినట్టుగా కూడా కనపడుతుంది. ఇది చేస్తే ఏమవుతుంది అనేటువంటిది చూపించడానికే అవతారాలన్నీ వచ్చాయి. నేనేమని రాశానంటే ఒకసారి ఇప్పుడు ఒక పద్యంలో, బోధ చేసినంత బాధలు తీరవు, చేసి చూపిన కానీ చేరువవరు, అన్ని అవతారము అందుకే అట్లుండే విబుధులాడు మాట వినవే రామ అని నా శతకం ఒకటి రాశాను. దాంట్లో పద్యము. ఓకే, బోధలు చేస్తే బాధలు తీరవు, చేసి చూపిస్తే కానీ చేరువవరు. అందుకే రాముడు కష్టపడతాడు. రాముడు దేవుడేంద్రపై అంత వీక్ క్యారెక్టరు అంటే, అరే 14 ఏళ్ళు మానవుడిగా పుట్టి చేశాడు. ఆ 14 ఏళ్లలో నీకు తెలియని విషయం ఏంటంటే కొన్ని ప్లేసులు తిరిగి ఎంతోమంది అధర్మికులందరినీ మట్టుపెట్టాడు, రాక్షసులందరినీ. ఆయనది ప్రీడిస్టైన్డ్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ ప్లే అంతా ముందు రాసింది. ఇట్లా అక్కడికి వెళ్ళాలి ఆయన. అక్కడికి వెళ్ళటానికి ఇది కావాలి. ఆ భార్యను ఎత్తుకుపోకపోతే అది. కాబట్టి రాక్షసుడు వాడు పరమతపస్సు చేసేవాడు, బ్రాహ్మడు రావణాసురుడు. పరమతపస్సు చేసి పరమశివభక్తుడు వాడు. ఇంకా వాడు ఇన్విన్సిబుల్, వాడు అజేయుడైపోయాడు. వాడు వాడు అహంకారి. మొత్తం అంతా కూడా త్రిలోకాలని జయించినటువంటి వాడికి ఇంకా ఎదురు లేదు. వాడు మరి అలాంటి వాడు అధర్మం చేస్తున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఓకే, నా ఇష్టం అని చేస్తున్నాడు. అంతేగా మరి పవర్ ఉన్ను బాగా డబ్బు వచ్చిన వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. వివిఐపి వాడు బిహేవ్ చేస్తాడు అట్లా. మరి మనకు కూడా లోకంలో చూస్తున్నావు కదా. మరి వాడిని ఎట్లా ఆపేది? ఎట్లా అది? దానివల్ల ఇంకా వాడు డోంట్ కేర్ ఎవరిని.
వాడి ఇష్టం వచ్చిన చంపేస్తాడు, వాడి ఇష్టం వచ్చిన బతికిస్తాడు, వాడి ఇష్టం వచ్చిన అమ్మాయితో వెళ్ళిపోతాడు, లేపుకి వెళ్ళిపోతాడు, ఏమైనా చేస్తాడు వాడు. వాడిని ఎట్లా ఆపేది? వాడి చేత తప్పు వాడికేమో వరాలు ఉన్నాయి, వాడి చేత తప్పు చేయిస్తే కానీ వాడి బలం తగ్గదు. అందుగురించి వాడికి వాళ్ళు ఒకటి పెట్టారు, వాడు అధర్మం చేయాలి, తప్పు చేయాలి, ఏం చేస్తే అందుకే వాడి బుద్ధి అట్ట తిరుగుతుంది. వాడి అందుగురించి అమ్మవారిని ఎత్తుకు రావాలి. వాడు అమ్మవారిని ఎత్తుకొస్తే కానీ వాడి తప్పు లేదు. వాడు మామూలుగా పెళ్లి చేసేసుకుని వాడికి ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. కావాలంటే రోజుకి 5గురితో పడుకున్నా వాడికి, రోజుకి 24 మందితో పడుకున్నా కూడా గంటకి వాడికి ఉన్నారు, వాడికి అంతమంది ఉన్నారు. అయినా కూడా మరి ఈవిని ఎందుకు ఎత్తుకొచ్చాడు అంటే అక్కడ మోరల్ స్టోరీ ఏంటి చూడవలసింది. వాడు ఆ తప్పు చేస్తే కానీ వాడికి చావులేదు, వాడు అలా బాధ పెడితే కానీ వాడికి చావులేదు, వాడు పండాలి అది బాగా పాపం. లేకపోతే ఒక్క సీతమ్మవారు ఆవిడ కూడా కారణ జన్మరాలు. శివధనుసుని చిన్నప్పుడు బంతి ఆట ఆడుకుంటే ఇటు దోసింది, వీడు వెళ్ళి అక్కడ దాని మీద వేసుకుని పడ్డాడు మోయలేక. ఇది కూడా మనకు కనబడుతుంది, అది పట్టుకోవు నువ్వు. తర్వాత వేదవతి అనేటువంటి ఆవిడ శాప దీని ప్రకారము వరంతో పాటు ఆవిడ పుట్టింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంకకి వెళ్ళింది ఆవిడ కాదు, సీతని. నేను మళ్ళీ దానికి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఇప్పుడు మన సినిమాలో చూపిస్తుంటారు కదా, ఒక దాంట్లోకి వెళ్ళి ఒక డబ్బాలోకి వెళ్ళి టింగ్ 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 అని వచ్చి లైట్లు వెలిగి బయటకు వచ్చేప్పుడు ఇంకోలాగా వస్తారు వాళ్ళు. అలాగే వీడికి అగ్ని పరీక్ష చేస్తే ఆ పాత ఆత్మ అక్కడికి వెళ్ళిపోయి కొత్త సీతలో మళ్ళీ బయటికి రావాలి. ఇది ఎంతమందికి తెలుసు? తెలీదు. అమ్మ ఇట్లా అంటాడా రాముడు ఎంతో పెద్ద ఇది మనగాడు. తర్వాత సినిమాలో చూపించినట్టు ఏడుస్తుంది, వెళ్తుంది, ఆవిడ కోరి వెళ్ళింది అడవులకి. తర్వాత ఎవడో చాకలోడు అన్నాడు, ఇంకోటి ఎవడో అన్నాడు, ఆ మాటకి పంపించేస్తామంటే మరి ట్రూ ప్రజాస్వామ్యం అలాగే ఉంది. అందుకే ఇవాటికి రామరాజ్యం అని చెప్తున్నావు. అసలు జరిగిందో లేదో తెలీదు, 5,000 5 లక్షలో తెలియదు. వాటికి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు వాడి గురించి? బికాజ్ ఆయన చేసి చూపించాడు ప్రజలకి. అలా ఉండేవాళ్ళు ప్రజలు కూడా, ధర్మంగా ఉండేవాళ్ళు ప్రజలు కూడా. వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి, ప్రజలు నేనేం కేర్ చేయను, నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటానంటే ఇది వాళ్ళు చూస్తున్నాగా. ఎంతమంది రకరకాల వాళ్ళని కరప్ట్ పొలిటీషియన్ రాజు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు. అది రామరాజ్యం. అందుకే రాముడు ధర్మప్రభు అయ్యాడు. రామ విగ్రహం ధర్మాన్ని ఎందుకు చెప్తారంటే రాముడి క్యారెక్టర్ అది. తెలిసి తెలియకుండా ఏది పడితే అది వాగి ఏదో కాంట్రవర్సీ సెన్సేషన్ చేయటము. వీళ్ళందరికీ ఏం తెలుసు? సినిమా నాలెడ్జి. కర్నూని హైలైట్ చేసి లేకపోతే ఇంకొని చేసి